గౌరవైన స్పీకర్ గారు చేస్తున్నారు, దానికి మర్యాద పూర్వకంగా లేచి నిలబడు. ఈనాటి సమావేశాన్ని జాతీయ గీతంతో మొదలుపెడదాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కోవంపై రక్షిత గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష, గత 3 సంవత్సరాలుగా వర్షాలు పడటం లేదు. భూగర్భ జలాల మట్టాలు తగ్గిపోతుంది, బోరు బావుల సంఖ్య పెరిగిపోతుంది, నల్ల నీరు రావటం లేదు. మా ప్రజలు నీటి కోసం చాలా దూరం నడిచి వెళ్లాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు హుస్నాబాద్ ఎమ్మెల్యే మమత గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష, నా నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అధికారులు పనితీరుగా సంతృప్తికరంగా లేదు. నీళ్ళ కోసం ప్రజలు చాలా దూరం నడుచుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు తప్పదండి ఎమ్మెల్యే గారు భవేశ్రీ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. మాన్యులైన అధ్యక్ష, చెరువు కట్టను గట్టిపరచడానికి తగిన నిధులను సమకూర్చాలి, పూడిక తీయించాలి. వర్షాకాలంలో కురిసే వాననీటిని నిల్వ చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలి. చెరువు కట్టలకు గంటి పడకుండా చెరువు గట్ల మీద చెట్లను పెంచాలి. థ్యాంక్ యూ. మాలకొండూరు సంజన గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. గౌరవ అధ్యక్ష, నా నియోజకవర్గంలో పారిశ్రామిక సంస్థల వ్యాప్త కలుషిత జలాలను నదిలోకి వదులుతున్నందువల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ప్రభుత్వం ఈ విషయంలో ఏమి చర్యలు తీసుకుంటుందో తెలపవలసిందిగా కోరుతున్నాను. మంచినీటి సమస్య కూడా అధికంగా ఉంది. ఇప్పుడు మోక్షిత గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. గౌరవ అధ్యక్ష, ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ సంఖ్యలను అభిస్తూ సలహాలిస్తున్నట్టు కోరుతున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే దర్శనవి గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. మాన్య అధ్యక్ష, పరిస్థితుల గురించి ప్రభుత్వానికి తెలుసు. ఇంకా నష్టం జరగడానికి ప్రభుత్వం తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. నీటి నిల్వలు తగ్గినందుకు ఇబ్బంది పడుతున్న మండలాలను గుర్తించాలి. ఇప్పుడు సీఎం వీరభద్ర గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. మాన్య అధ్యక్ష, ప్రజల ఆరోగ్యం మీద ప్రభుత్వానికి చాలా శ్రద్ధ ఉంది. కరువు పీడిత మండలాల్లో నివారణ, జలరక్షణ పనులను చేస్తుంది. చెరువులను అభివృద్ధి చేయడం, చెట్లు నాటించడం, అక్రమ ఇసుక తవ్వకాలను నిషేధించడం వంటి చర్యలను తీసుకున్నాం. గౌరవ సభ్యుల సూచనలు పరిశీలిస్తాం. పథకాలకు గౌరవ సభ్యుల మద్దతును కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈనాటి సమావేశం ముగిసింది.